ఓడలు బళ్ళు బళ్ళు ఓడలవుతాయన్న సామెత శశికళకు బాగా సరిపోయేట్టే ఉంది. ఆమె ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అధికారం చేపట్టి తమిళనాడును ఏలుదామని అనుకుంది. సీఎంగా ఇక ప్రమాణం చేస్తారు అని అందరూ అనుకోగా ముందుగా దురదృష్టం ఆమె తలుపు తట్టి అక్రమ ఆస్తుల కేసులో ప్రతికూలంగా తీర్పు రావడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వచ్చి పడుతూనే ఉన్నాయి. తాను సీఎంగా పగ్గాలు చేపట్టలేకపోయింది. కనీసం సీఎం పళనిస్వామి తన మేనల్లుడు దినకరన్ ద్వారా అయినా సరే జైల్లో ఉండి పార్టీని నడిపించాలి అని అనుకుంది. అది కూడా వర్కౌట్ కాలేదు. పార్టీ గుర్తు కోసం ఏకంగా ఈసీ అధికారులకే లంచం ఇవ్వటానికి పూనుకుని దినకరన్ బుక్ అయ్యాడు. ఆయనను కాస్త ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి తోడు విచారణలో చిన్నమ్మ శశికళ ఆదేశం మేరకే దినకరన్ ముడుపులు ఇవ్వచూపారన్న సాక్ష్యాలు సేకరించారు పోలీసులు. ఇక పళనిస్వామి కూడా ఆమెను వ్యతిరేకించి పన్నీరు సెల్వంతో జతకట్టేందుకు సిద్ధపడ్డారు. దీంతో మరిన్ని చిక్కుల్లో పడినట్టయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన్న జైల్లో ఉన్న ఆమెను పలకరించడానికి నేతలు కూడా కరువయ్యారట. బయట ఉన్నప్పుడు చిన్నమ్మకు వంగి వంగి దండాలు పెట్టిన నేతలు ఇప్పుడు కనీసం ఆమెను చూడటానికి కూడా రావటానికి తీరిక లేకుండా పోయినట్టుంది. ఆమె అరెస్ట్ అయిన మొదట్లో ఎక్కువ సందర్శకులు వచ్చినా ఇప్పుడు వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత 14 రోజుల్లో 3 మాత్రమే రాగా వీరిలో ఒకరు శశికళ దగ్గర బంధువు అయిన డాక్టర్ ఉన్నారు. ఇక జైల్లో శశికళను సాధారణ ఖైదీగా పరిగణిస్తున్నారు. ఆమె వదిన ఇళవరసి ఇదే జైల్లో శిక్ష అనుభవిస్తున్న అనారోగ్య సమస్యల వల్ల ఇళవరసి ఎక్కువగా జైలు ఆసుపత్రిలోనే ఉండటంతో సెల్లో శశికళ ఒంటరిగా ఉంటున్నారు. చిన్నమ్మ ఎక్కువ సమయం టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నట్టు జైలు అధికార వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వచ్చి పడుతున్న నేపథ్యంలో శశికళ కాస్త డిప్రెషన్ కి గురవుతున్నట్టు సమాచారం. మొత్తానికి శశికళ కూడా ఊహించి ఉండదేమో తనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని.